అండ్ సిస్టర్, ఈ ఈజబెల్ ఆత్మ పేరెంట్స్లో కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే దేవుని నమ్ముకుంటారు, వాళ్ళ పిల్లలు కూడా దేవుని నమ్ముకుంటారు. వాళ్ళ పిల్లలు దేవుని ఇంట్లో పని చేస్తూ ఉంటారు. చాలాసార్లు వాళ్ళ పిల్లలు పెద్దగా అయిన తర్వాత సంబంధాలని వెతుకుతారు. సంబంధాలు వెతికే వరకు 1-2 చూస్తారు. ఆ సంబంధం కుదరకపోతే వెంటనే వాళ్ళ అప్సెట్ అయిపోతారు, టెన్షన్ అయిపోతుంది. అరే నా బిడ్డ పెళ్ళి కాలేదు అని ఆలోచించుతారు. ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక తీర్మానం చేసుకుంటారు, ఇక ఎలాంటి సంబంధమైన రాని కానీ ఈసారి నా బిడ్డ పెళ్ళి చేసేస్తాను అని నాకు ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది అని ఆలోచించుకొని వాళ్ళ చుట్టాలు ఉంటారు. ఆ చుట్టాలకి దేవుడు అంటే తెలియదు. ఒకవేళ ఆ చుట్టాలు ఎవరో మన బంధువులు కూడా ఉండొచ్చు. వాళ్ళంటారు వచ్చి, అయ్యా నీ బిడ్డని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తావా, కట్నం కూడా ఏమి ఇచ్చే అవసరం లేదు అంటే వెంటనే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేస్తారంటే వెయిట్ చేసి అలసిపోయి ఇక సంబంధం ఎట్లానా రాని, మంచి డ్యూటీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలా నా బిడ్డకి అని ఆలోచించకుండా మనం ఏం చేసేస్తామంటే మన పిల్లల్ని పెళ్లి చేసేస్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పెళ్ళి చేయడంలో తప్పు లేదు, కానీ పెళ్ళి ఎవరితో చేస్తున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్నావా, రక్షణ పొందినావా? నీ సహవాసం, నీ పెళ్ళి కూడా, దేవుని పిల్లల పెళ్ళి కూడా అలాగే జరగాల. దేవుని తెలుసుకున్న, దేవుని రక్షణ పొందిన పిల్లలతోనే చేసుకుంటే అప్పుడు మన జీవితంలో చాలా నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి పెళ్ళి చేసుకుంటే మన జీవితంలో కూడా మనం చూస్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడి ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈజబెల్ ఆత్మ ఎక్కడ పని చేస్తుంది? ఫ్యామిలీలో పనిచేస్తుంది. ఈజబెల్ ఆత్మ ఎందుకు పనిచేస్తుంది? దేవుని దగ్గర నుంచి దేవుని పిల్లలని దూరం చేయడానికి చేస్తుంది. ఈజబెల్ ఆత్మ ఎందుకు పనిచేస్తుంది అంటే ముఖ్యంగా పెళ్లి విషయంలో పనిచేస్తుంది. దేవుని పిల్లల్ని వేరేలతో సంబంధం కలపడానికి పనిచేస్తుంది. ఈ ఈజబెల్ ఆత్మ ఎప్పటి వరకు అయితే మన ఇంట్లో ఉంటుందో, ఆ ఆలోచన ఎప్పటి వరకు మన ఇంట్లో ఉంటుందో అప్పటి వరకు మన లైఫ్లో కరువు అనేదే ఉంటుంది. అందుకే మన జీవితంలో స్వస్థత అనేది జరగదు. స్వస్థత ఎందుకు లేట్ అవుతుంది? మనం అనుకుంటాం దేవుడు మన ప్రార్థనని వింటలేడు, జవాబుని ఇస్తలేడు. కానీ లేట్ ఎందుకు జరుగుతుంది అంటే ఈజబెల్ ఆత్మ మనలో పనిచేస్తుంటుంది. ఆ ఈజబెల్ ఆత్మని మనం కూడా ఫాలో చేస్తుంటాము. అందుకే దేవుడు ఆ ప్రార్థనని వినలేకపోతాడు, అందుకే ఆ ప్రార్థనని జవాబియ్యలేకపోతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, వాక్యంలో ఉండాలా. ఏ ఆత్మ మన ఇంట్లో పనిచేస్తుంది గుర్తుపట్టాలా, ఏ ఆత్మ మనలో పనిచేస్తుంది అది గుర్తుపట్టాలంటే మనం ఏం చేయాలా? ప్రభువా నాకు ఆత్మిక కళ్ళు తెరువు అని ప్రార్థన చేసుకోవాలా. వెంటనే ఆత్మని గుర్తుపట్టే టాలెంట్ నీకు ఈ అని, వరాన్ని అని దేవుణ్ణి అడగాల. ఎప్పుడైతే మనం ఇదంతా దేవుణ్ణి అడుగుతామో, ప్రభువా నాకు ఆ వరం, దురాత్మని గుర్తుపట్టే ఆత్మ గుర్తుపట్టాలా. ఈజబెల్ ఆత్మ మా కుటుంబంలో ఒకవేళ పనిచేస్తుందేమో నేను ఎట్లా గుర్తుపెట్టాలా అంటే మనం దేవుని దగ్గరికి రావాలా. ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, ప్రభువా నాకు ఆత్మని గుర్తుపట్టే శక్తిని అంటే దేవుడు సహాయం చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పటి వరకు అయితే దేవుడు సహాయం చేయడు అప్పటి వరకు కరువు అనేది మనకి రానే రాదు. వాక్యంలో ఉంది, ఏలియా ప్రార్థన చేస్తే ఆ దేశానికి కరువు వచ్చేసింది. ఎందుకు కరువు వచ్చేసింది? అహాబ్ తప్పు సహవాసం చేసిండు, ఇంటికి తీసుకొని వచ్చిండు, మొక్కిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? దేవుని నమ్ముకున్నావా? రక్షణ పొందినావా? బాప్తిజం తీసుకున్నావా? నీ సహవాసం ఎలా ఉంది? ఎవరితో నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? నీకు దేవునికి తెలుసు నువ్వు రక్షణ పొందినవు. నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు వాళ్ళు కూడా రక్షణ పొందినారా? దేవుడు అంటే తెలుసా? రక్షణ అంటే తెలుసా వాళ్ళకి? ఒకవేళ తెలుసైతే పెళ్లి చేసుకోండి, తెలియకపోతే ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం చెప్తుంది ఇది ఈజబెల్ ఆత్మ పనిచేస్తుంది అని గుర్తుపట్టాలా. మనం దూరం ఉండాలా. ఈ ఈజబెల్ ఆత్మ ఇల్లుని నాశనం చేసేస్తుంది, దేవుని దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతుంది, దేవుని పిల్లలకి చాలా కష్టపెడుతుంది, దేవుని పిల్లల ఇంట్లో కరువుని తీసుకొని వస్తుంది. ప్రార్థన దేవుని దగ్గర చేరొద్దు అని
అలా బందోబస్తు కూడా చేస్తుంది. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన ప్రార్థనని వినాలా, మనకు స్వస్థత ఇవ్వాలా. మనకు స్వస్థత జరగాలంటే ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. వాక్యంలో ఏముంది? 16వ వచనంలో, ఇసిలే తుమ్ ఆపస్ మే ఏక్ దూసరే కే సామ్నే అప్నే అప్నే పాపం కు మాన్లో. మనం ఒకరి ముందు ఒకళ్ళు ఏం చేయాలా? మన పాపాలని మనం ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా, దేవుని దగ్గర సరి చేసుకోవాలా, మన తప్పుల్ని ఒప్పుకోవాలా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో దేవుడు క్షమిస్తాడు. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.